పోలియో వ్యాక్సిన్ ప్రకటించి పిల్లవాడు చచ్చిపోయాడని చెప్పేసి అంతకుముందు ఇంజక్షన్ చేసిన జ్వరం వస్తే ఇంజక్షన్ చేశారంట. ఆ డాక్టర్ మీద చాలా గొడవ చేస్తే అప్పుడు జయమోహన్ వెంకటరమణ ఎమ్మెల్యే ఆయన వచ్చేసి ఏంటి ఎక్స్పైర్ అంటున్నారు ఏంటంటే ఎక్స్పైర్ అయినా సరే 3 నెలల వరకు ఆ మందు ఏం పాడవదండి, తర్వాత పని చేయదు అంతే, దీనివల్ల కిల్ అవడం అంటే అవునా అని చెప్పేసి డిఎంఎండ్హెచ్ఓ వచ్చాడు. ఆయన్ని అడిగితే అవునని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. అలా ఎంతో కొంత అవగాహనతో మనం ప్రాక్టీస్ చేయడం అది. అలాగే పెరునారం ఇంజక్షన్ ఇస్తేనే నెల తీసుకుపోతే అని. అలాగే మన భవన్ శంకర్ గారు అండి, రాజు నువ్వు ఏమైనా కాంపో ఇంజక్షన్ ఇస్తున్నావా, ఎవరు కాంపో ఇంజక్షన్ ఇస్తే ఎగిరి పడుతున్నారు అని ఆయన ఆ రోజు చెప్పిన నుంచి మళ్ళీ ఈ రోజు నేను కాంపోజ్ వాడినండి. మామూలుగా మాకు ఏదైనా పేషెంట్ అవసరం ఉన్నా ఇందుకు లేనిపోయి, ఎందుకంటే నేను కాంప్లికేట్ ఫేస్ చేశాను. అలా ప్రతిదీ మీరే గురుతులు, మీరు చెప్పినట్లే మేము ఫాలో అవుతాం. అదే ఫాలో అవుతాం. 2-3 సార్లు వస్తే తెలిసింది కదా ఈయన ఏం చేస్తున్నారు, ఇది వద్దంటున్నారు, ఇది వద్దంటే ఏదో దీని వెనకాల ఏదో మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు స్టార్ ఫార్మసీలు పెట్టారు, మరి వాళ్ళు చూసేస్తున్నారు పేషెంట్, వాళ్ళు అఫీషియల్గా చూడకూడదు కదా, వాళ్ళే చూసేసి వాళ్ళ మెడిసిన్స్ చేసేస్తున్నారు. మళ్ళీ మామూలు మెడిసిన్స్ కూడా కాదు, మా మేడం చెప్తున్నారు ఇమ్యూనో సప్రెసెంట్స్, మీథోట్రెక్సైట్, క్యాన్సర్ డ్రగ్స్ ఇవి కూడా ఉంటాయి, అవి కూడా రాసేస్తున్నారు. వాళ్ళు రాసేది ఏంటంటే మీకు వీళ్ళు ఇస్తారు డ్రిప్స్, పేపర్ ముక్క. రోజు పేషెంట్ ఫేమర్ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ ఉంటే ఇలా బాగా దగ్గర వాళ్ళు అంటారు, అన్నదమ్ములు ఇద్దరు వచ్చేసారు గోడకాల ముందు వస్తున్నారు నేను చేసే వైద్యం అది అంతా అయిన తర్వాత ఇదేంటే మీరు కారులే కదా అంటే అవునండి. మీరు ఆరోగ్యాల కంటే ఏమైపోయారండి, మేము రాసామంటే అర్థం ఉంది, ఏది కాగితం మొక్కల మీద డాక్టర్లు అంట కదా మీరు బాగా చెప్పుకున్నారు, పైన పేరే వేసుకోవచ్చు అంటే అన్నీ తెలిసి ఎందుకండి కనీసం పేరు వేసుకుంటారు, వాళ్ళ పేరు కూడా వేసుకుంటారు, పిల్లకైతేనే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ అండి. డయాబెటిక్ టాబ్లెట్ చాలా ఇబ్బంది ఉంది సార్. ఒక పేషెంట్ అంటే బాగా క్రాప్స్ అయిపోయాడు, 60 ఉంది, నేను సెలమెట్రీ లాగా సీరియస్ అయిపోయింది. అలా టెస్ట్ చేసి గొప్పకుని అలా మెడిసిన్ అయితే చాలా రిస్క్ పడుతుంది. లో షుగర్ ని మనం కాపాడకపోతే చాలా రిస్క్ అయిపోతుంది. వెళ్తున్నారు చాలా మంది తెలియక ఏంటంటే ఆ స్టార్ పర్స్ టెస్ట్ చేస్తున్నారు, అసలు బాడీ వెయిట్ చూసుకోకుండా అసలు హెచ్బిఏవన్సీ చూసుకోవాలి కదా, గొప్పని ఇచ్చేసేసి అలాంటి ఇప్పుడు మీకు సడన్గా నైట్ టాబ్లెట్ డయాగ్నోసిస్ ఉండదండి. డయాగ్నోసిస్ మస్ట్ అండ్ షుడ్. పల్స్ రేటు, హార్ట్ బీట్ ఏం చూసుకోవాలి, ఏం చేయకుండా ఏదో డబ్బులు 30% 80% బెనిఫిట్ వస్తే ఆ ప్రిస్క్రైబ్ చేస్తాడు. అది ఏమో జనరల్ కంపెనీ, నాట్ ఈ జనరల్. అది ప్రిస్క్రైబ్ ప్రెజెంట్ ఆల్సో మల్టీనేషనల్ ఆల్సో, రెడ్డిస్ ల్యాబొరేటరీ, సిప్రా ల్యాబొరేటరీ, మెడికల్ షాప్ దగ్గర 50% 80% మన దగ్గర పెట్టకూడదని చెప్పేసి గవర్నమెంట్ రూపం జారీ చేసింది. ఎక్కడ కూడా ముందు 20% అని డిస్ప్లేలు పెట్టకూడదు. ఇక్కడ గుడివాడ వరకు మాత్రం పాపం గొప్ప కొంచెం ఏదో యుద్ధం చేస్తున్నాడు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా రావాలి. జనరింగ్ లో 20% సార్, కంపెనీలో కార్డు ఇచ్చేస్తున్నారు సార్. ఆ కార్డు తీసుకెళ్తే పర్సెంటేజ్ అండ్ ఒకసారి మీరు వాళ్ళని చూడాలి సార్. అప్పుడు అనుకున్నాము ఎందుకు నా మీద గ్రడ్జ్ పెట్టుకుంటాడు, మళ్ళీ చెప్తే వాళ్ళు అదేనండి కొంత ప్రజలకు కూడా మనం తీసుకెళ్ళాలి. ప్రజలకు తీసుకెళ్లే కన్నా వాళ్ళ మీద నేను నియంత్రించడానికి తిరిగి ఒక బాగా చదువుకున్న లాయరు గంధమాల రాజు గారు గుర్మంపేట పక్కన ఆయన చూస్తున్నాడు అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే 3 మందులు వాడు ఇచ్చాడు, జ్వరం తగ్గలేదు, దగ్గర తగ్గలేదు. కోతం దగ్గరికి వెళ్తే ఇంత పిల్లలు 6 ఇచ్చాడు. ఏంటని ఇంత పిల్లలు అది మాత్రం ఇప్పుడు చైర్మన్ గారు అన్నాడు, అది మాత్రం వాస్తవమే. అన్నెసరీ మెడిసిన్ వాడండి. హెపటైటిస్ కేసులు 2 వచ్చాయి నాకు.
6 నెలల గ్యాప్లో ఏంటి అంటే ఇంకా 5-6 ఐటమ్స్ ఇచ్చాడు. చేసి నాట్ మళ్ళీ- నెసరీ మళ్ళీ ఈ సఫరింగ్ ఫ్రమ్ ఎనిమిక్ పేషెంట్. అందులో విటమిన్ ఏమి లేదు, యాంటీబయాటిక్ యాంటీ డయాబెటిక్ పెయిన్స్ అవి ఇచ్చాడు తప్ప. మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటే ఎపిన్సైటిస్ వచ్చేసింది. ఎమ్మడి రెఫర్ చేశాను గంగాధర్ అప్పట్లో. మీరంటే అనుభవం ఉంది, మరి అవునండి చదువు ఉంది అంతే మనకి. అదే చెప్పాను. ఆ, చదువు ఉంది, ఆ. నేను దానికి వైద్యం చేయను. ఆ. అనుభవం ఉంది, మీరు చేయగలరు. చేయగలరు. కానీ మీరు పనికిరారు. అందులో నుంచి ఆర్ఎంపీస్లో కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు బాబు. నాటి సగం జబ్బు నమ్మకంతో తగ్గుద్దండి. సరే మీ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, అదే ఆ నమ్మకంతోనే. నేను ఇచ్చిన మీరు ఇచ్చిన అదే మంది ఉంటుంది. ఇస్తే బట్ ఇవ్వకపోయినా 3వ వాడు కూడా తగ్గుద్ది. కేవలం నమ్మకం. అదేనండి, ఉమ్. మీరు ఒక 10 ఓట్లు ప్రభావితం చేస్తారు. 50,000 మందికి కనీసం ఒక 20 లక్షల మంది ఓట్లు ప్రభావితం చేస్తారు. విలేజెస్ లో ప్రెసిడెంట్ ఎందుకు కావాలంటే ముందు దిశానిర్దేశం చేసేది మీ ఓటు బ్యాంకు. ఆరంభిల్ కూడా నుంచి ఉంటారు కదా మా ఊళ్ళో. ఇప్పుడు కాదు సార్, మా గవర్నమెంట్ ఓడిపోయాడు కానీ కార్యాచరణ ఆ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ రేపు అవకాశం వస్తే ఇస్తే నుంచి ఉంటాడు. అంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చామంటే అదే ఒకటి కులం, రెండోది వాళ్ళ ఎక్కువ మందితో పరిచయాలు ఉంటాయి. పోలీస్ సమాచారం అవును, అవును. అభ్యర్థిగా ఆ రోజు ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఏంటి అప్పుడే గుర్తించారు అప్పుడు ప్రజాబలం ఉందని. అప్పుడు కాంగ్రెస్ మంచి కొట్లో ఉంది. మంచి కొట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ ప్లస్ వైద్యులు ప్లస్ పార్టీ పరం కూడా మరి గుడివాడ మున్సిపల్ చైర్మన్ అంటే గొప్ప ఆర్ఎంపీ డాక్టర్ చాలా వేరండి. ఆర్ఎంపీ డాక్టర్ చైర్మన్ సార్ ఏదైనా మీకు గట్టికాల